ఓటీటీ వచ్చిన తర్వాత అన్ని రకాల సినిమాలు చూడాలి అనుకుంటున్నారు. ఆ లిస్టులో ఖచ్చితంగా హర్రర్ కూడా ఉంటుంది. అయితే ఇది మాత్రం కాస్త అందమైన హర్రర్ చిత్రం. అంటే భయపడుతూ చూడాలి అని ప్రేరేపించే అందమైన సినిమా అన్నమాట. ఇదంతా ఒక స్కూల్లో జరుగుతూ ఉంటుంది. ఆ స్కూల్లో అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అసూయపడే అందంతో ఒక అమ్మాయి ఉంటుంది. అంతా ఆమె అందానికి ఫిదా అయిపోతారు. ఒకసారి అయినా ఆ అమ్మాయిలో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా సెలెక్టివ్గా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది. మరి ఆ సినిమా ఏది, అందులో ఉన్న సారాంశం ఏంటో చూద్దాం. సాధారణంగా హై స్కూల్లో స్టూడెంట్స్ మధ్య ప్రేమ కథలు ఉండడం సహజం. అలాంటి పాయింట్స్ మీద సినిమాలు కూడా వచ్చాయి. అదే విదేశాల్లో ఉండే స్కూల్స్లో అయితే ప్రేమ కథలకు మించే జరుగుతున్నట్లు చాలా హాలీవుడ్ సినిమాల్లో చూపించారు. ఈ సినిమాలో కూడా అలాంటి విషయాలే ఉంటాయి. ఆ స్కూల్లో ఉండే అమ్మాయి అంటే అంతా పడి చచ్చిపోతారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆమె కన్ను పడితే చచ్చిపోతారు. ఎందుకంటే ఆమె మనిషి కాదు, రాక్షసి. తన అందాన్ని ఎరగా వేసి స్కూల్లో ఉండే అబ్బాయిలను తన ప్రదేశానికి తీసుకెళ్ళి హత్యలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ రాక్షసి స్కూల్లో ఉండే ఒక అమ్మాయితో మాత్రం స్నేహం చేస్తుంది. ఆమెను తీసుకెళ్ళి తనలో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి చూస్తూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి మాత్రం వెళ్ళకపోతే చంపేస్తుందనే భయంతో ఆమె చెప్పిన దానికల్లా తలాడిస్తూ ఉంటుంది. కానీ విద్యార్థులను చంపే విషయంలో మాత్రం ఆ రాక్షసిని నిలదీస్తూ ఉంటుంది. ఒకసారి వారి మధ్య గొడవ కూడా జరుగుతుంది. ఆ రాక్షసి అప్పటి వరకు అబ్బాయిలను మాత్రమే చంపుతూ ఉంటుంది. ఈసారి మాత్రం ఆ అమ్మాయిని కూడా చంపేందుకు రెడీ అయిపోతుంది. అయితే అలా ఎందుకు మారిపోయింది? అసలు ఆ రాక్షసి అంత అందమైన అమ్మాయిలా ఎలా మారగలుగుతుంది? ఎందుకు అలా అబ్బాయిలను చంపుతూ ఉంటుంది? అసలు ఈ రాక్షసి ఆపే మార్గం ఉందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ జెనిఫర్స్ బాడీ అనే సినిమా చూడాల్సిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. కాకపోతే ఈ మూవీని చూడాలంటే ₹109 రెంట్కు తీసుకోవాల్సి ఉంటుంది. కథ టేకింగ్ పరంగా మాత్రం ఈ మూవీకి ఫిదా